సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధార్ కార్డును పొందాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఆధార్ సెంటర్కు వెళ్ళి తెచ్చుకోవటం లేదా ఉడయ్ వెబ్సైట్ నుంచి ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవటం. ఇవి రెండూ కాకుండా ఉన్న దగ్గర నుంచే మీరు మీ వాట్సాప్నే ఈజీగా ఆధార్ను డౌన్లోడ్ చేయొచ్చంటే మీరు నమ్ముతారా? అవును, వాట్సాప్ ద్వారా కూడా ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆధార్ ఒక ముఖ్యమైన ధృవపత్రం. మనం ఎక్కడి వాళ్ళం, మనం ఎవరు అని గుర్తించేందుకు ఆధార్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే అన్ని ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సేవల్లో ఆధార్ ప్రముఖంగా ఉపయోగించబడుతుంది. చాలాసార్లు మనం ఇంట్లో లేనప్పుడు అకస్మాత్తుగా మనకి ఆధార్ అవసరం అవుతుంది. చాలామంది తమ మొబైల్స్లో ఆధార్ ఫోటోను ఉంచుకుంటారు. కానీ మీ దగ్గర అది కూడా లేకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు. మీరు మీ ఆధార్ కార్డును వాట్సాప్ నుండి కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు వాట్సాప్ నుండి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దానికి ముందు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రభుత్వ డిజిలాకర్లో మీ ఖాతాను క్రియేట్ చేయాలి. మీకు ఖాతా ఉంటే మంచిది, లేకపోతే మీరు డిజిలాకర్ వెబ్సైట్ ద్వారా లేదా యాప్ సహాయంతో మీరు కొత్త అకౌంట్ను క్రియేట్ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ప్రజలు తమ ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి ఉడయ్ వెబ్సైట్ను సందర్శిస్తారు లేదా ఆధార్ యాప్ను ఉపయోగిస్తారు. చాలామంది డిజిలాకర్ను కూడా ఉపయోగిస్తారు. ఇవి రెండూ కాదనుకున్నప్పుడు మీకు వాట్సాప్ మూడో ఎంపిక అవుతుంది. ఆ వాట్సాప్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్సాప్ నుండి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మీ ఫోన్లో, మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీ ఫోన్లో 9013151515 నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 9013151515 ఈ మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకోండి. ఇది మై గవర్నమెంట్ అంటే MYGOV మైగోవ్ హెల్ప్ డెస్క్ అధికారిక వాట్సాప్ నెంబర్. ఇది వాట్సాప్ నుండి ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసిన తర్వాత ఆ నెంబర్తో చాట్ ఓపెన్ చేయండి. చాట్ ఓపెన్ చేస్తారుగా, ఆ తర్వాత ఆ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. హాయ్ అని ఒక మెసేజ్ చేయండి. అప్పుడు చాట్ బాట్ నుంచి కొన్ని ఆప్షన్స్ మీకు అందులో వస్తాయి, కొన్ని ఎంపికలు మీకు అందులో కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్ నుంచి మీరు డిజిలాకర్ సేవలను ఎంచుకోవాలి. మీరు డిజిలాకర్లో ఇప్పటికే అకౌంట్ సృష్టించినందున మీ 12 అంకెల ఆధార్ నెంబర్ను ఇక్కడ నమోదు చేయండి. మీ నంబర్కు OTP వస్తుంది, దాన్ని ఆ చాట్లోనే టైప్ చేయండి. ఇది ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు డిజిలాకర్లోని కొన్ని పత్రాలు కనిపిస్తాయి. జాబితా నుండి ఆధార్ను ఎంచుకోండి. అక్కడ చాలా పత్రాలు కనిపిస్తాయి, ఆధార్ పత్రం కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే కొంత సమయం తర్వాత మీ ఆధార్ కార్డ్ వాట్సాప్లో కనిపిస్తుంది. దాన్ని మీరు ఈజీగా ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ మీరు ఆ ఆధార్ కార్డును చూపించవచ్చు. వాట్సాప్లో మీ ఆధార్ కార్డు మీకు డౌన్లోడ్ అయిపోతుంది, మీ గ్యాలరీలో ప్రత్యక్షమవుతుంది. సో మీకు అవసరాన్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ మీ ఆధార్ని చూపించవచ్చు. సో డెఫినెట్గా ఇదొక మంచి పరిణామంగా చెప్పాలి. మనకి సాంకేతికత ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకి టెక్నాలజీ ఏ విధంగా మన పనుల్ని ఈజీ చేస్తుందనడంలో కూడా ఇది ఒక మంచి ఉదాహరణ అనమాట. సో డెఫినెట్గా మీరు వాట్సాప్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. తర్వాత హాయ్ అని టైప్ చేయండి, మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాని ద్వారా మనం మన ఆధార్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.